స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపు అయిన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు బలపరిచారా? మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ప్రతి దినము మరి దేవుడు తన కృప చొప్పున ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు గనక, స్థిరపరిచే దేవుడు గనక, మరి నీకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడు గనక, మరి ఆయన సన్నిధిని అలక్ష్యము చేయొద్దు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని నేను చదువుతున్నాను. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 25వ వచనం. కింద లైన్ చూస్తే, నీవు ఘనకార్యములు నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో నేను దేవునికి స్తోత్రం. సౌలు రాజు మరి దావీదు మహారాజును దీవిస్తున్నట్లుగా మరి ఇక్కడ చూస్తున్నాం. మరి సౌలు రాజు కూడా మరి అభిషక్తుడే గనక మరి రాజు అయిన దావీదును మరి దీవిస్తున్నాడు. ఈ దినము కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏమనంటే, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకో, తద్వారా నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన సన్నిధిలో మరి కనిపెట్టి నమ్మకం ఉంచి ఘనకార్యములు మీరు ఏది పూనుకున్నా మరి ప్రతిఫలం ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దానిలో నువ్వు విజయం పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి విశ్వాసంతో ముందుకు సాగాలని తెలియచేస్తూ, నీ వ్యాధి బాధలు శోధనలో ఏమున్నా సరే ఆయన తొలగించడానికి సమర్థుడు, శక్తిమంతుడు అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు నాయన. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చడం మీకు స్తుతులు. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ప్రతి దినము నాయన ఆగక ప్రతి దినము నీ అందు విశ్వాసంతో నాయన సాగుచుండగా ప్రతి ఒక్కరికి నాయన నువ్వు ఇస్తున్న వాగ్దానాలను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మా గ్రామాల్ని, మా రాష్ట్ర, మా దేశాల్ని కాపాడండి. అలాగే నాయన చెట్టుబెట్టలు మొదలు వృద్ధుల వరకు నీ కాపుదల ఉంచండి. ప్రయాణాల్లో రాకపోకల్లో తోడేయండి. అలాగే స్కూల్స్కి వెళ్ళిచుండగా, కాలేజీకి వెళ్ళిచుండే బిడ్డల చుట్టూ నీ రక్షణ కంచి ఉంచండి. దుష్టులు ఆ బిడ్డలను ముట్టకుండా, దుష్ట అలవాట్లు గురి కాకుండా నీ కాపుదల కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ఎవరైనా రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం, అలాగే నా తండ్రి నాయన చంటి బిడ్డలకు ఆరోగ్యం, ఆయుష్ను దయచేయమని, అలాగే తండ్రి నాయన వివాహం కాని వరకు వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుడు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదలని కనుదృష్టి బిడ్డలపై ఉంచమని, దీవించమని, తోడేయండమని క్రీస్తు నామములో ఈ దినం ఎవరైతే మ్యారేజ్ పట్టి చెప్పిన బిడ్డలందరికీ సమాధానము, క్షేమము దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మా అందరినీ బలపరిచిన దాన్ని బట్టి మరి ఆయన స్తుతించండి, ఘనపరచండి. అలాగే మరి రేపటి మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమంలో మరలా కలుసుకున్న దేవుడు అంతవరకు దేవుని మహాకృపలందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.